హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, మేము గోవాలో ఉన్నాము. ఈ వీడియోలో గోవా షాపింగ్ చూద్దాము. మేము హాస్టల్లో ఉన్నాం కదా, సో హాస్టల్ గేట్ ఇది. ఈ గేట్ పక్క నుంచే మనకి షాపింగ్ స్ట్రీట్ అనేది స్టార్ట్ అవుద్ది. మొత్తం ఇదే లేన్లో అన్ని కఫేస్, రెస్టారెంట్స్, స్ట్రీట్ షాపింగ్, టాటూ ఆర్టిస్ట్ అందరూ ఈ లేన్లోనే ఉంటారు. అండ్ ఆల్సో మీరు గోవా వచ్చేటప్పుడు సూట్ కేసులు లగేజ్ అస్సలు తెచ్చుకో అవసరం లేదు. మీరు హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఇక్కడే చేయొచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయో అసలు మీకు ఇక్కడ. సూట్ కేసు నింపుకొని వెళ్ళొచ్చు ఇక్కడి నుంచే. సో లెట్స్ గో ఫర్ షాపింగ్. మీరు చూస్తుంది అంజునా బీచ్ స్ట్రీట్ షాపింగ్ రోడ్. దీనికి స్ట్రెయిట్గా వెళ్తే మనకి బీచ్ వస్తుంది. ఈ స్ట్రీట్లోనే మనకి బార్స్, రెస్టారెంట్స్ అండ్ కఫేస్ కూడా ఉన్నాయి. కడుపు నిండా తినేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. టాటూస్ వేయించుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రీట్లో 2-3 షాప్స్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. ఫస్ట్ నా హెయిర్కి బ్రైడ్స్ వేయించుకున్నాను. 100 రూపీస్కి 2 వేస్తారు. మనం లాస్ట్ వీడియోలో సాటర్డే నైట్ మార్కెట్ చూసాం కదా, సో అక్కడ దొరికే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే అది ఓన్లీ సాటర్డే రోజు ఓపెన్ ఉంటుంది. అంజునా స్ట్రీట్ షాపింగ్ రోడ్ ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది. మొత్తానికి 2 బ్రైడ్స్ వేసేశారు. నాకు ఇవి సెట్ అయ్యాయా లేదా అని కంపల్సరీగా కమెంట్ చేసి చెప్పండి. షాపింగ్ స్టార్ట్ చేసే ముందు కడుపు నిండుగా ఉండాలి కదా, సో హ్యాపీగా లష్ అనే రెస్టారెంట్లో ప్రాన్స్ బిర్యానీ తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. సాటర్డే నైట్ మార్కెట్లో మనం చాలా వరకు షాప్స్లో ఫిక్స్డ్ ప్రైస్ అని చూసాం కదా, ఇక్కడ అలా ఏముండదు. మీరు తప్పకుండా బార్గెన్ చేయాల్సిందే. హెయిర్ బ్రైడ్స్ కూడా 2కి 150 రూపీస్ చెప్పారు, కాకపోతే అడిగితే 100 రూపీస్కి తగ్గించారు. ఈ డ్రెస్సెస్ అన్నీ 800 రూపీస్ చెప్పారు. నేను ఒకటి తీసుకున్నాను, సో బార్గెయిన్ చేస్తే 400 రూపీస్కి ఇచ్చారు. నేను షాప్ ఓపెనింగ్ టైంకి వెళ్ళాను కాబట్టి వాళ్ళకి బోనీ అవ్వడం కోసం ఇంకా చాలా డిస్కౌంట్ ఇచ్చారు. హ్యాండ్ బ్యాగ్స్ నాకు చాలా ట్రెండీగా అనిపించాయి. ఇవి చూడడానికి అండ్ వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. గోవాలో దొరికిన అన్ని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సెస్ మనకు అసలు ఎక్కడో దొరకవు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్ ఆఫ్టర్ బార్గెన్ 200 రూపీస్కి ఇచ్చారు. టీషర్ట్స్ స్టార్టింగ్ ప్రైస్ 150-200 నుంచి ఉన్నాయి. అండ్ షర్ట్స్ 350-400 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కిడ్స్కి కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళవి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంజునా సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆక్స్ఫోర్డ్ సూపర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ గోవా ఫేమస్ స్వీట్స్ దొరుకుతాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాపర్ గోవన్ ఫుడ్ తినడానికి వినాయక్ అనే రెస్టారెంట్ ట్రై చేయండి. అక్కడ థాలీస్ దొరుకుతాయి, టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను ఒక షార్ట్ చేస్తాను దాని మీద కూడా. చిన్న పర్సెస్ కాస్ట్ 150-200 చెప్తున్నారు అండ్ పెద్దవి అబౌట్ 200 రూపీస్. క్యూట్ గోవా కీ చైన్స్ 50 రూపీస్. నెక్ పీసెస్ అన్నీ మనకి 150 రూపీస్ నుంచి స్టార్టింగ్, 150, 200, 250 అలా ఉన్నాయి రేంజ్. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మనకి అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది కాబట్టి ఇలా షెల్స్లో ఉన్న జ్యువెలరీ తీసుకుంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. షెల్స్తో చేసిన జ్యువెలరీ అండ్ పూసలతో చేసిన జ్యువెలరీ కామన్గా అన్ని షాప్స్లో దొరుకుతాయి. మీకు దూరం నుంచి చూస్తే అర్థం కాలేదు, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. క్యూట్గా ఉంది కదా. బ్యాగ్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. జూట్ బ్యాగ్స్, థ్రెడ్తో నిట్ చేసిన బ్యాగ్స్ అండ్ నార్మల్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఒక్కొక్క ఐటెం ప్రైస్ అడిగితే కష్టం కాబట్టి ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ 400 రూపీస్. మీ టాలెంట్ ఉపయోగించి ఎంత బార్గెన్ చేయగలిగితే అంత బార్గెన్ చేయండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో ఇలాంటి మోడల్స్ దొరుకుతాయి, కాకపోతే ఒక 2-3 షాప్స్ డిఫరెంట్గా అనిపించాయి. అవి వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను. వెస్ట్రన్ డ్రెస్సెస్కి కొంచెం ట్రెడిషనల్ టచ్ వచ్చింది. ఇవి 1200 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. డిఫరెంట్ షాప్స్కి వెళ్ళే కొద్దీ అన్ని ఐటమ్స్ నచ్చుతూనే ఉంటాయి. సో మీరు ఆ స్ట్రీట్ అంత పెద్దది కాదు కాబట్టి ఒక రౌండ్ వేసి తర్వాత మీకు ఎక్కడైతే నచ్చిందో అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఏది కొనాలన్నా మీకు బిలో 1000 రూపీస్ వచ్చేస్తాయి. వైట్ కలర్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 600 రూపీస్. ఇక్కడ నుంచి చాలామంది డ్రీమ్ క్యాచర్స్ కొనుక్కొని వెళ్తున్నారు. ఈ చిన్నవి ఉన్నాయి కదా, సో ఇవి 100 రూపీస్. 3000, 4000, 5000 రూపీస్ డ్రీమ్ క్యాచర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బేసిక్ అయితే 50 రూపీస్, కొంచెం మంచిది కావాలంటే 100 రూపీస్. లాస్ట్ వీడియోలో చూసినట్టు ఇవన్నీ సెమీ ప్రెషియస్ స్టోన్స్ అండ్ డిఫరెంట్ స్టోన్కి డిఫరెంట్ పర్పస్ ఉంటుందంట. నాకు కూడా అంత ఐడియా లేదు వీటి గురించి. మీకు నమ్మకం ఉంటే వాళ్ళని డీటెయిల్స్ కనుక్కొని మీరు యూస్ చేసుకోవచ్చు. మనం జనరల్గా ఇంట్లో డెకరేషన్ కోసం స్టోన్స్ యూస్ చేస్తాం కదా, అక్వేరియంలో పెట్టడానికి, ప్లాంట్స్లో పెట్టడానికి. అలాంటివి అంజునా బీచ్లో మీకు ఫ్రీగా చాలా దొరుకుతాయి.
గవ్వల ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్. ఈ లైన్లో మనకి ఫేమస్ పర్పుల్ మార్టినీ క్లబ్ ఉంది, గురుబార్ ఉంది అండ్ మాయాన్ బీచ్ క్లబ్ కూడా ఉంది. సో మీరు ఏ క్లబ్కి వెళ్ళినా కూడా అది బీచ్ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మీకు మంచి బీచ్ వ్యూ ఉంటుంది అన్ని క్లబ్స్లోంచి. సన్ గ్లాసెస్ అయితే బోలెడ్ అండ్ వెరైటీస్ ఉంటాయి, జస్ట్ 100 రూపీస్. జనరల్గా మనం హైదరాబాద్లో బయట ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్తే ఎంత మీకు ఖర్చు అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అంతే అవుద్ది. ఇవా బీచ్ కఫే, ఇది హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ దొరుకుతాయి ఇక్కడ. చెప్పులు బయటే విడిచేసి లోపలికి వెళ్ళాలి. ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. బాగా కలంగెట్ ఆ బీచెస్లో చాలా రష్ ఉంటుంది సీజన్ కాబట్టి. అంజునా వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ క్రౌడెడ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది మీకు. అంజునా బీచ్ని రాకీ బీచ్ కూడా అంటారు, ఎందుకంటే దీనిలో చాలా రాక్స్ ఉంటాయి అండ్ స్విమ్ చేయడానికి ఇది చాలా డేంజరస్ ప్లేస్. సో ఎవరు స్విమ్మింగ్ చేయరు, జస్ట్ ఫొటోస్ దిగుతారు అండ్ రిలాక్స్ అవుతారు. సో ఆల్మోస్ట్ మనం బీచ్ ఎంట్రన్స్కి రీచ్ అయిపోయాము. ఈ లేన్ స్టార్టింగ్లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది అండ్ ఇది ఈ లేన్ ఎండింగ్. సో ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది మనకు బీచ్లోకి ఎంటర్ అవ్వడానికి. మదర్ అండ్ సన్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వేవ్స్ని. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు మొత్తం రాక్సే కనిపిస్తాయి అండ్ వీటి మీద నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి డేంజరస్. అంజునా బీచ్లో కూడా మనకి చాలా షాక్స్ ఉంటాయి. ఈ బుడ్డోడు చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.